హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మోహన్ బాబు గారికి 50 ఏళ్ళు. అవును, మీరు విన్నది నిజమే. మరి మోహన్ బాబు గారికి 50 ఏళ్ళు అనే దీని గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు మనతో పాటు కూడా మరి ఫిలిం క్రిటిక్ అలాగే ఫిలిం జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం మోహన్ బాబు గారికి 50 ఏళ్ళు ఎలా వచ్చాయి ఏంటి అనేది. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, మోహన్ బాబు గారికి 50 ఏళ్ళు అంటే ఇది వినగానే అందరూ ఏంటి మోహన్ బాబు గారు ఎప్పుడో కదా, అసలు 50 ఏళ్ళు ఏంటి అని చెప్పేసి మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారేమో, నన్ను తిట్టుకోవాలి మెయిన్గా. అంటే మహేష్ బాబు వీళ్ళే 50కి వచ్చేసారు కదా, ఇప్పుడు మోహన్ బాబు గారు కొత్తగా 50 ఏమిటి అనేది జనాల్ని కొంచెం కంగారు పెట్టే పాయింటే. అయితే మోహన్ బాబుగా మారి 50 ఏళ్ళు. ఎస్, ఆయన ఒరిజినల్గా ఆయనకి 72 ఏళ్ళు. అంటే భక్తవత్సలం నాయుడుకి 72 ఏళ్ళు, మోహన్ బాబుకి 50 ఏళ్ళు. మోహన్ బాబుగా మారింది ఎప్పుడైనా 75లో మారాడు. సినిమా నటుడు అవటం కోసమే ఆయన మెడ్రాస్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల ఇబ్బందులు పడ్డాడు. ఆయన పడి ఒక స్కూల్ టీచర్ కొడుకుగా వెళ్ళాడు అక్కడికి. ఆయన వెళ్ళిన తర్వాత ముందు బ్రతుకు తెరువు ఎలాగా అనేది ప్రశ్న. అందుకని కేసరి హై స్కూల్లో ఆయన ఫిజికల్ ట్రైనర్గా చేరాడు, డ్రిల్ మాస్టర్గా చేరి ఆ పని చేస్తూ ఒక గది అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూ ఈ ఉద్యోగంతో పాటు సినిమా ప్రయత్నాలు రెండింటినీ నడుపుతూ నెమ్మదిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనతో పాటు రూమ్ షేర్ చేసుకున్న ఇంకొక నటుడు గిరిబాబు. గిరిబాబుకి అవకాశం వచ్చేసింది జగమే మాయా సినిమాలో. ఈయన ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ఈ స్వర్గం నరకం సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారి ఇన్ఫ్లుయెన్స్తో దాసరి నారాయణరావు గారు, ఆయనకు అభిమాన దర్శకుడు ఆదుర్తి చనిపోయిన సంవత్సరం అది. ఆయనకి నివాళిగా ఆయన మొత్తం కొత్త ఆర్టిస్టులతో తేనె మనసులు అనే సినిమా తీశాడు. ఆ సినిమా ద్వారా కృష్ణ గారు సినిమాకి ప్రవేశించాడు. ఆయన సినిమా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఇన్స్పిరేషన్లో ఆయనకు అంకితం ఇస్తూ ఒక సినిమా పూర్తిగా కొత్త తారలతో తీయాలి అని దాసరి గారు అనుకున్నాడు. దాసరికి 10వ సినిమా అది. ఆయన మిత్రులే ప్రొడ్యూసర్లు, మామూలయ్య గారు అలాగే ఇంకొక ఇద్దరు. ఇలా ఈ మామూలయ్య గారు కీలకమైనటువంటి పార్ట్నర్ దానిలో. ఈయనతో చేద్దాము అని అనుకున్నప్పుడు ఇలా ఆదుర్తి సుబ్బారావు గారి మెమరీలో కొత్త ఆర్టిస్టులతో వెళదామని 3 ఊళ్ళల్లో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారు. తిరుపతి, విశాఖ, విజయవాడ 3 చోట్ల అంటే పేపర్ ప్రకటనలు ఇచ్చి దాసరి గారు వెళ్ళి డేట్ ముందే అనౌన్స్ చేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని విజయవాడలో షూట్ చేశారు. నిజానికి ఈ క్యారెక్టర్ కోసం విజయవాడలో మొదట జరిగినటువంటి ఆడిషన్కి జీవా పాల్గొన్నాడు. ఆర్టిస్ట్ జీవా గారు పాల్గొన్నాడు. తర్వాత ఆయన మధ్యలో వీళ్ళకి దొరకలా, అంటే ఆయన కమ్యూనికేషన్లో లేడు. దాంతో విజయవాడలో ఇంకొక ఆయన అప్రోచ్ అయ్యాడు ఈ క్యారెక్టర్ కోసం. ఆయనేమో వాళ్ళకి నచ్చలేదు, డైరెక్టర్ గారికి నచ్చలేదు. ఏంటి కన్ఫ్యూజను ఈ క్యారెక్టర్ మీద, అతనేమో మనం అనుకున్న నటుడేమో కమ్యూనికేషన్ లేదు, ఇతనేమో బాలేదు. అంటే ప్రొడ్యూసర్ల వైపు నుంచి వచ్చాడు అతను. విజయవాడలో బిజినెస్ ఉంది అతనికి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాడు. అతనేమో ఈయనకి నచ్చలేదు. నచ్చక ఇలా కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అతనితో చేయిద్దాం ఈ క్యారెక్టర్ అని చెప్పి మోహన్ బాబుని, భక్తవత్సలం నాయుడిని దింపారు. దింపి ఆ సినిమాలో తేనె మనసులు సినిమాలో లాగానే 2 జంటలు. ఒక జంట ఈశ్వరరావు, జయలక్ష్మి. రెండో జంట మోహన్ బాబు, అన్నపూర్ణ. ఇప్పుడున్నటువంటి సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు. ఆవిడ అసలు పేరు ఉమా. ఆవిడ తెరనేం అంటే తెర కోసం అని చెప్పి ఆవిడ పేరు మార్చుకుని అన్నపూర్ణగా మారింది. ఓకే. అలా భక్తవత్సలం నాయుడు గారు మోహన్ బాబుగా మారారు. మారి స్వర్గం నరకంలో ఆయనది నెగిటివ్గా మొదలై పాజిటివ్గా మారేటువంటి క్యారెక్టర్.
ఈశ్వరరావుది పాజిటివ్గా మొదలై నెగిటివ్గా మారేటువంటి క్యారెక్టర్. అలా ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, చాలా సెన్సేషనల్ హిట్. అయితే ఈశ్వరరావు గారికి బాగా పేరు వచ్చింది ఆ సినిమాలో. అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి రివ్యూలు రాశాయి, ప్రపంచం కూడా అనుకుంది. కానీ ఆ తర్వాత మోహన్ బాబుకి వచ్చినటువంటి అవకాశాలు అంటే ఇమ్మీడియట్గా కేఎస్ఆర్ దాస్ గారు పట్టుకున్నట్టు ఇతన్ని. ఓకే. కేఎస్ఆర్ దాస్ గారు అంటే యాక్షన్ సినిమాల డైరెక్టర్. కృష్ణ గారితో కూడా కృష్ణ గారితో అనేక సినిమాలు చేశాడు ఆయన. దాదాపు కృష్ణ గారి 350 సినిమాలు 45 సినిమాలు ఆయనవే. ఆయన దృష్టిలో పడ్డాడు, ఆయన దగ్గర పనిచేశాడు ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే. దాంతో భలే దొంగలు అనే సినిమాలో అవకాశం కల్పించారు. ఆ భలే దొంగలు సినిమాలో ఒక ఊతపదం ఉంటుంది మోహన్ బాబుకి. మోహన్ బాబు గారి మొదటి సినిమాలు అన్నిట్లోనూ ఒక ఊతపదం ఉంటుంది ఆయనకి. అంటే నెగిటివ్ క్యారెక్టర్ కాదు అది భలే దొంగల్లో. నెగిటివ్ క్యారెక్టర్గా అనిపించే పాజిటివ్ క్యారెక్టర్. అలా మొదలైంది ఆ సినిమా. తర్వాత దొంగలకు దొంగలు కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్, దాదాపు హీరో స్థాయి క్యారెక్టర్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆయన విలన్గా ప్రస్థానం మొదలైంది. విలన్గా చేస్తూ మధ్యలో ఒక చిన్న టర్న్ తీసుకుని కేటుగాడు అనే సినిమాతో దాసరి గారే మళ్ళీ తన్ని హీరోగా మార్చే ప్రయత్నం చేశాడు. అంతకు ముందే రంగూన్ రౌడీలో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా మోహన్ బాబు ఉంటాడు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు. ఇలా అప్పుడప్పుడు హీరో క్యారెక్టర్లు చేస్తూ విలన్ క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తూ, అంటే 16 ఏళ్ల వయసు ఈ సినిమాలన్నిట్లోనూ తనకు బాగా పేరు వచ్చింది విలన్గా. అలాగే ఎన్టీఆర్తో ఆయన మొదటిసారిగా విలన్గా నటించిన సినిమా సింహబలుడు. సింహబలుడు సినిమాలో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. అంటే ఎన్టీఆర్తో ఫైట్ సీన్స్ ఉంటాయి, ఆయన నిజంగానే కొడతాడు, అవన్నీ భరించాడు ఆయన. ఓకే. భరించి నెమ్మదిగా ఆయన దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ కాంబినేషన్లో సీన్స్ అదరగొట్టాడు. ముఖ్యంగా అంటే తల్లి చనిపోయింది అనే వార్త చెప్పడానికి ఎన్టీఆర్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమాత్రము భయపడకుండా ఒక కర్ర తీసి అలా పడేసి, ఈ కర్ర తీసుకెళ్ళి అంత్యక్రియలు నడిపించుకో, నేను రానంటాడు. ఆ సీన్ చేయటానికి అంతకుముందు ఇంకొక నటుడిని తీసుకెళ్ళారు, అతని వల్ల కాలేదు, అతను చాలా పెద్ద హీరో అయ్యాడు తర్వాత. ఓకే. మోహన్ బాబు రక్తి కట్టించగలిగాడు. అలా ఆయన సాధించిన విజయాలు ఉన్నాయి. అంటే క్రూయల్ విలని చేశాడు మోహన్ బాబు, దాంతో పాటు కామెడీ విలని కూడా చేశాడు. కామెడీ విలని టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయనది. దేవత సినిమాలో రాఘవేంద్రరావు గారు చేయించుకున్నాడు అది. అలాగే డ్రైవర్ రాముడు సినిమాలో కూడా కామెడీ విలని చాలా బాగా చేస్తాడు. మోహన్ బాబుని బాగా ఉపయోగించుకున్నటువంటి డైరెక్టర్లు వాళ్ళిద్దరు, దాసరి గారు అలాగే రాఘవేంద్రరావు గారు ఇద్దరు. వీళ్లతో పాటు అంటే ఆయన కేఎస్ఆర్ దాస్ గారు కూడా మోహన్ బాబుతో రెగ్యులర్గా ఆయన సినిమాల్లో ఏదో ఒక వేషం ఇచ్చేవాడు. ఆయనకి విలన్గా ఎక్కువ ప్రోత్సహించిన వాడు దాస్ గారు. ఎస్డి లాల్ గారు అని ఇంకొక యాక్షన్ డైరెక్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన సినిమాల్లోనే ఈయన రెగ్యులర్గా ఉండేవాడు. ఆయన ఈయన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో కూడా ఉండేవాడు. ఇది హీరో మెటీరియల్లే, కాకపోతే విలన్ చేస్తున్నాడు అనే అభిప్రాయంతో ఉండేవాడు ఆయన లాల్ గారు. ఇలా మొదలైనటువంటి ప్రస్థానంలో ఆయన సక్సెస్ఫుల్ కెరియరు. హీరోగా ఆయన జర్నీ మొదలు పెట్టాలి 82లో అనుకున్నాడు ఆయన. ఇంకా విలన్ వేషాలు వద్దు మనకి అని ప్రతిజ్ఞ సినిమాతో తన సొంత బ్యానర్ ప్రారంభించాడు. ఓకే. లక్ష్మీ ప్రసన్న మూవీస్ అని. ఆ రోజు నుంచి విలన్ వేషాలు ఆపేశాడు ఆయన. ఓకే. ఆపేసిన తర్వాత ఇండస్ట్రీ కొంచెం కంగారు పడింది, మోహన్ బాబు లేకపోతే ఎలాగా అని. అప్పటికి దాదాపు ఉన్న అందరు హీరోలకి ఈయనే ప్రత్యర్థి. ఈయన సడన్గా హీరో అయిపోయాడు. ప్రతిజ్ఞ మంచి హిట్ అయింది. హిట్ అయిన తర్వాత కొంచెం కెరీర్ నడుస్తోంది బాగానే అనుకుంటుండగా ఫ్లాపులు మొదలైనాయి. ఓకే.
ఈ ఫ్లాపులు మొదలైన తర్వాత ఆయన మళ్ళీ విలన్గా రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అంటే హీరోగా మొదలై విలన్గా కొనసాగి మళ్ళీ హీరో అయి మళ్ళీ విలన్గా కొనసాగేటువంటి ఒక పరిస్థితి. బాలకృష్ణ గారి దొంగరాముడు సినిమాతో మళ్ళీ విలన్గా కనిపించాడు. మంచి దొంగ, చిరంజీవి గారి మంచి దొంగ, ఇలా మొదలై మళ్ళీ విలన్ అయిపోయాడు మోహన్ బాబు. పర్వాలేదు అనుకున్నారు అందరూ. ఈ టైంలో అల్లుడు గారి సినిమా, యాక్చువల్గా అల్లుడు గారు తను చేయాలని అనుకోలేదు. అది కూడా ఓన్ బ్యానర్లో కాదు సార్, అదే తన బ్యానర్లోనే ఇంకొక నటుడితో చేయాలనుకున్నాడు ఆయన, రాఘవేంద్రరావు గారితోనే. అనుకున్న తర్వాత వద్దు నువ్వే చేసేస్తే బెటర్ కదా అన్నాడు ఆయన. అనుకున్నప్పుడు అంటే ఎవరితో చేయాలి అనే ఆలోచనలు నడుస్తుండగా నందమూరి బాలకృష్ణ గారి పేరు కూడా వచ్చింది ప్రస్తావనకి. ఓకే, అయితే వద్దులే మనమే చేసేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం మళ్ళీ అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ సినిమా చేశాడు. అప్పటికి రాఘవేంద్రరావు గారు పెద్ద హిట్ ఇచ్చున్నాడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. ఆ టైంలో ఇది కొంచెం చిన్న సినిమా, మలయాళం నుంచి రీమేక్. ఇది శోభన మోహన్ బాబు కాంబినేషన్లో సినిమా. ఇది తీశారు, సినిమా అనుమానాస్పదంగానే విడుదల చేశారు. ఏమవుతుందో తెలియదు, కానీ విచిత్రంగా జనాలకు పట్టుకుంది ఆ సినిమా. సెన్సేషనల్ హిట్ అయింది ఆ రోజు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే కొంచెం మాస్ ఆడియన్స్ని పట్టుకునే ఎలిమెంట్స్ లేవు ఆ సినిమాలో అనేది ఒక విమర్శ ఉండింది దాని మీద. మూవీ అంతా కూడా ఒక సాఫ్ట్ టోన్లో వెళ్ళిపోతుంటుంది. అవును, మోహన్ బాబు సినిమా ఇలా ఉండటం ఏమిటి అని అన్నవాళ్ళ కోరిక తీర్చేలాగా ఇమ్మీడియట్గా అసెంబ్లీ రౌడీ అన్నాడు ఆయన బి గోపాల్ గారితో. అది విపరీతంగా పేలింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాయి. ఆ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అవును, అందులో మరి వాళ్ళ తండ్రి గారు కూడా యాక్ట్ చేశారని కూడా ఉంది. అలా అసెంబ్లీ రౌడీ పెద్ద హిట్ అవడంతో కలెక్షన్ కింగ్గా మారాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ హిట్లు. ఓకే, ఆ టైంలో మోహన్ బాబు రజనీకాంత్ మధ్య స్నేహం. అంటే నిజానికి వీళ్ళిద్దరూ ఒకే స్క్రిప్ట్తో ఎంట్రీ ఇచ్చారు సినిమా పరిశ్రమలో. అంటే అపూర్వ రాగంగళ్ళు అనే సినిమా ఆయనకు మొదటి సినిమా, రజనీకాంత్ గారికి, బాలచందర్ డైరెక్షన్లో. అదే సినిమాని తెలుగులో తూర్పు పడమర అనే పేరుతో దాసరి గారు రీమేక్ చేశాడు. రీమేక్ చేసినప్పుడు అందులో రజనీకాంత్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ మోహన్ బాబు చేశాడు. ఓకే, అలా వాళ్ళ మధ్య ఒక స్నేహం నడిచింది ఇండస్ట్రీలో. ఆ క్యారెక్టరు తనకే ఇవ్వమని రజనీకాంత్ దాసరి గారి ఇంటికి వెళ్ళి అడిగాడు. అడిగినప్పటికే ఆయన లేదులే కమిట్ అయ్యాను ఆల్రెడీ అని ఆయన మోహన్ బాబుతో కొనసాగాడు. ఓకే, అలా మొదలైంది వీళ్ళ స్నేహం. మొదలయ్యి ఏ లాంగ్వేజ్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉంటుంది అని మోహన్ బాబుని సలహా అడిగాడు ఆయన రజనీకాంత్. అడిగితే తెలుగులో చాలామంది యంగ్ జనరేషన్ వచ్చేస్తుంది, తమిళ్లో శివాజీ గారు ఏజ్ అయిపోయింది కాబట్టి ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయటం మంచిది అని సలహా చెప్పినవాడు మోహన్ బాబు. ఓకే, రజనీకాంత్కి. అలా తను తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టడం, అక్కడ సూపర్ స్టార్ అవటం, దాని వెనకాల మోహన్ బాబు అడ్వైజ్ ఉంది. అయితే ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఆ విషయం ప్రస్తావిస్తూ రజనీకాంత్ తెలుగులో తనకు పోటీ వస్తారని భయపడి నన్ను తమిళకి డైవర్ట్ చేసినట్టున్నాడు అన్నాడు. సరదాగా కాన్వర్సేషన్, సరదాగా. ఏదేమైనా కానీ ఆయన తమిళ ఇండస్ట్రీకి వెళ్ళటం అనేది కలిసి వచ్చింది ఆయనకి. అదే టైంలో శివాజీ గారు ఇంక సినిమాలు తగ్గించుకునే మూడ్లో ఉన్నాడు ఆ టైంలో. సో అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ వాటికి ఒక నటుడి అవసరం ఉంది అక్కడ. ఆ టైంలో ఈయన ఎమర్జ్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు, ఆడియన్స్కి వెళ్ళిపోయింది. అలా మోహన్ బాబు గారికి ఆయన ఇంకొక హెల్ప్ చేశాడు, దీనికి ప్రత్యుపకారం అనుకోవచ్చు. ఓకే, ఆయన ఒక తమిళ సినిమా రైట్స్ కొని మోహన్ బాబుకి ఇచ్చి ఇది తెలుగులో నువ్వు చేసుకో బాగుంటుంది. తను యాక్ట్ చేసిన సినిమా కాదు అది, ఓకే, వేరే వాళ్ళది, అది
వేరే హీరో యాక్ట్ చేసిన సినిమా, శరత్ కుమార్ యాక్ట్ చేసిన సినిమా రైట్స్ కొని ఈయనకి ఇచ్చి ఈ సినిమా తెలుగులో నువ్వు చేసుకో బాగుంటుంది అని చెప్పాడు. అదే పెదరాయుడు మూవీ. అందులో ఆ క్యారెక్టర్ తనే చేశాడు, తండ్రి పాత్ర చేయటం వలన ఆ సినిమా లెవెల్ పెరిగింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో చాలా పెద్ద హిట్ సినిమా, ఇండస్ట్రీ హిట్ అది. అక్కడి నుంచి మోహన్ బాబు రైజ్ మొదలై నెమ్మదిగా ఆయన వయసు పెరుగుతున్న క్రమంలో సహజంగానే అలా పక్కకు వెళ్ళాడు. కానీ ఇప్పటికీ ఆయనకి నటించాలనేటువంటి కోరిక ఉంది. ఎవరైనా పిలిస్తే విలన్ క్యారెక్టర్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చాలా సందర్భాల్లో ఆయన ఇండస్ట్రీకి హింట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తను పెరిగినటువంటి ప్రాంతానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో శ్రీ విద్యానికేతన్ ప్రారంభించాడు అక్కడ తిరుపతిలో. ప్రారంభించటము, దాంతోపాటు అది యూనివర్సిటీగా మారింది. ఇప్పుడు యూనివర్సిటీగా మారి దాని వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు ఆయన. ఇలా మోహన్ బాబు గారు విద్యాదాతగా కూడా ఒక పాపులారిటీని సాధించాడు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారిని అన్నయ్యగానే భావించేవాడు ఆయన. ఆ భావనతో, అంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో ఒక పేరు ఉండేది, హీరోలు అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు, విలన్లు అందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు అని. అంటే మోహన్ బాబు, రావు గోపాలరావు, సత్యనారాయణ వీళ్ళందరూ ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ తెలుగుదేశానికి. కృష్ణరాజు వీళ్ళందరూ అక్కడ ప్రచారం చేసేవాళ్ళు. చలపతిరావు గారు వీళ్ళందరూ ఇక్కడ. చలపతిరావు ఒక ఊరికి వెళ్తే మోహన్ బాబు ఒక ఊరికి, ఇలా నడిచేది. ఇక్కడ తెలుగుదేశానికి ప్రచారం చేసిన ఏకైక హీరో మురళీమోహన్. మిగిలిన వాళ్ళందరూ రావు గోపాలరావు గారు, సత్యనారాయణ వీళ్ళందరూ సినిమాల్లో విలన్లే. అందుకని తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు, మొదటి విజయం సాధించినప్పుడు, ఇది హీరోల మీద విలన్లు సాధించిన విజయం అన్నారు కొంతమంది. అయితే మొదటి ఎన్నికలో ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలి మోహన్ బాబు. ఎన్టీఆర్ గారు 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాడు మోహన్ బాబు. ఎందుకు అంటే తన దూరపు బంధువు, మిత్రుడు అయిన చంద్రబాబు నాయుడు గారు వలన. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో పోటీ చేశాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేశాడు ఆయన. ఆయన్ని గెలిపించడం కోసం ఆ నియోజకవర్గంలో ఈయన ప్రచారం చేశాడు. కానీ చంద్రబాబు గారు ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో. ఎన్టీఆర్ గారి ప్రమాణ స్వీకారానికి వీళ్ళిద్దరూ కలిసే వచ్చారు ఆ రోజు, మోహన్ బాబు, చంద్రబాబు ఇద్దరు. అలా వాళ్ళ స్నేహం నడిచింది. తర్వాత ఈ రోజున అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారినటువంటి హెరిటేజ్ డైరీ రూపంలో ప్రారంభించింది మోహన్ బాబే తిరుపతిలో. ఆ తర్వాత అది ఎదుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళందరూ భాగస్వాములుగా చేరారు. ఆయన బయటకు వచ్చాడు నెమ్మదిగా. అలా ఆయన్ని రాజ్యసభకు పంపించింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ తర్వాత ఆయనకి ఈయనకి మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆయన తిరుగుబాటు బావుట ఎగరేశాడు. మధ్యలో వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ అయ్యాడు ఆయన. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో కొన్ని ఇబ్బందులు వచ్చి, బంధుత్వం రీత్యా కూడా ఆయనకు ఒక లింక్ ఉంది. దాంతో అటు టర్న్ అయ్యారు కొంతకాలం. మళ్ళీ న్యూట్రల్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాలు అంటే పొలిటికల్ ఏరియాలో నేను ఏ రకమైన యాక్టివిటీ చేయదలుచుకోవడం లేదు అని ప్రకటన చేశాడు ఆయన. ప్రజెంట్ ఇప్పుడంతా ఆయన కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా కన్నప్ప మూవీ మీద కూడా ఉంది. అవును, అంటే కన్నప్ప టీం కూడా మోహన్ బాబు గారు 50 years మరి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో దాని తరపున కూడా మరి కన్నప్ప టీంలో మరి కన్నప్పలో ఆయన యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ రివీల్ అనేది కూడా చేశారు. మహదేవ శాస్త్రి అని చెప్పేసి ఒక ఫిరోషియస్ రోల్గా కూడా బాగా కనిపిస్తూ ఉన్నారు. అవును, అంటే సినిమాలో కీలక పాత్ర అది. ఇది ఒక దశలో అంటే కాళహస్తీశ్వర మహత్యం నుంచి కొనసాగుతున్న కథ ఇది. అందులో లింగమూర్తి గారు చేశాడు. ఆ తర్వాత జనరేషన్లో అది కన్నప్పగా కృష్ణరాజు గారు చేసినప్పుడు రావుగోపాలరావు గారు చేశాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు చేస్తున్నాడు. అలా ఈయనకు ముందు చేసినటువంటి వాళ్ళిద్దరి
ప్రభావము ఉంటుందా లేదు మోహన్ బాబు ఉచితంగా ఈ పాత్ర ఉంటుందా అనేది చూడాలి. మోహన్ బాబు గారు ఎలాగైనా తనకి అనుగుణంగా మలుచుకుంటాడు ఆ పాత్రని. అంటే మోహన్ బాబు గారికి అద్భుతమైనటువంటి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. చాలామందికి ఆయన ఏదో విలన్ షేడ్స్ ఇవన్నీ మాట్లాడతారు, కానీ మోహన్ బాబు గారి సినిమాల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ చేయనటువంటి ఒక ప్రయోగం మోహన్ బాబు మీద నడిచింది. ఓకే, ఏంటంటే సార్? పొయిటిక్ విలని అనేది ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా. ఆ జానర్ ఎవరు టచ్ చేయని జానర్ అది. అంటే ఆ విలన్ మనసులో చాలా దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి, కానీ కవిత్వం చెప్తూ ఉంటాడు. కవిత్వం చెబుతూ ఆ విలని నడుస్తూ ఉంటుంది. ఇలా పొయిటిక్ విలని అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన గోరంత దీపం అనే సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఓకే, ఆయనకి ఆ కవిత్వం చదివేటప్పుడు గాత్ర సహకారం పిబి శ్రీనివాస్ గారు ఇచ్చారు. ఆరుద్ర గారి కోనలమ్మ పదాలు అవన్నీ వాడుకున్నారు దానిలో. అవన్నీ పిబి శ్రీనివాస్ గారి వాయిస్లో వినిపిస్తూ ఉంటాయి మనకి. మోహన్ బాబు మీద పొయిటిక్ విలని వర్కౌట్ అవుతుంది అని నమ్మినవాడు బాపు గారు. ఓకే, అలా బాపు గారు మోహన్ బాబులో ఉన్నటువంటి ఒక కొత్త నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ సినిమాతో. అందుకని ఈయనకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ అంటే మోహన్ బాబుకి. తర్వాత అదే బాపు గారి డైరెక్షన్లో సీతమ్మ పెళ్ళి అనే సినిమా చేశాడు ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. ఆ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. గోరంత దీపం ఇప్పటికీ జనాలకు గుర్తుంటుంది. అందులో కూడా ఆయనకు ఒక విచిత్రమైనటువంటి ఊతపదం, అంటే అప్పటికి ప్రతి సినిమాలోనూ అది ఉండేలా చూసుకునేవాడు ఆయన. అదొక యూనిక్ స్టైల్ లాగా. ఎలా కొట్టాను దెబ్బ అంటాడు ఒక సినిమాలో, షక్కర్మే రక్కర్ అంటాడు ఒక సినిమాలో. ఇలాంటి ఊతపదాలు పెట్టుకునేవాడు ఆయన. తర్వాత హీరోగా చేస్తున్నప్పుడు కూడా బంపర్ మే జంపర్ ఇట్లాంటివన్నీ బోలెడని ఉన్నాయి. అవును. రెండోది డైలాగ్ విషయంలో చాలా, అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఎన్టీఆర్ తర్వాత తెలుగులో డైలాగ్ చెప్పగలిగిన నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇప్పటికీ అంటే కలెక్షన్ కింగ్ మాత్రమే కాదు, డైలాగ్ కింగ్ కూడా మోహన్ బాబు. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడు ఆయన. అంటే ఆయన చేసినన్ని భిన్నమైనటువంటి క్యారెక్టర్లు ఎవరూ చేయలేదు ఈ జనరేషన్లో. అంటే మోహన్ బాబుతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అంటే అందరూ దాదాపు విలన్గా మొదలుపెట్టిన వాళ్ళే ఈ జనరేషన్లో. చిరంజీవి కూడా విలన్గానే. అంటే ఆయన మొదటి సినిమాలో హీరోకి పక్కన ఉంటాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత నుంచి నెగిటివ్ రోల్సే చేశాడు ఆయన మొదట్లో. న్యాయం కావాలి సినిమా కావచ్చు, మోసగాడు అని క్రాంత్ కుమార్ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా, శోభన్ బాబు హీరో, ఈయన విలను చిరంజీవి. శ్రీదేవిని రేప్ చేసి చంపేసేటువంటి క్యారెక్టర్. అలా విలన్గా పోటీ పడ్డారు వీళ్ళు. హీరోగాను పోటీ పడ్డారు. చిరంజీవి చేయలేని క్యారెక్టరు అనుకున్న క్యారెక్టర్లు కూడా ఈయన చేశాడు. కాకపోతే చిరంజీవిలో ఉన్నటువంటి మెరిట్స్ వేరు. కొన్ని మోహన్ బాబుకి ఆ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆయన కొంచెం అధిగమించి ముందుకెళ్ళాడు. ఈయన పద్ధతిలో కొనసాగాడు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్టైల్ వారిది. అలా వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా జనాలను ఆ రోజుల్లో ఆకట్టుకోగలిగినాయి. అంటే కిరాయి రౌడీలు లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్లో. ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహము, అలాగే మధ్యలో క్రిటికల్గా కూడా ఉంటారు వాళ్ళు. అంటే టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అనేటువంటి ఒక టైటిల్ని సంపాదించుకున్నారు వాళ్ళు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కలిసి స్నేహంగా ఉంటున్నారు. అంటే ఈ ఫేజ్లో వాళ్ళిద్దరూ కావలించుకున్న ఆ మధ్య మా అసోసియేషన్ దీనిలో కలిసి ట్రావెల్ చేయటం అవన్నీ చూసాం మనం. ఇప్పుడు ఆయన అజాత శత్రువుగా మారాడు. ఆయనకు ప్రస్తుతం ఎవరితోనూ శత్రుత్వాలు లేవు, అందరితోనూ మిత్రుడిగానే ఉన్నాడు. అలాగే ఏ విషయాన్నైనా ఎవరి గురించి అయినా కుండబద్దలు కొట్టి చెప్పేయగలడు ఆయన. ముక్కుసూటి మనిషి అని కూడా, ముక్కుసూటి మనిషి. ఆయన మీద రకరకాల విమర్శలు ఆరోపణలు ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే ఆయన సినిమాలకు ఎవరైనా లేటుగా వస్తే వాళ్ళ పట్ల కొంచెం
ఆయన భిన్నంగా వ్యవహరిస్తారని చేసుకున్న సందర్భాలు కూడా 1-2 సార్లు ఉన్నాయని కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన మీద. అంటే అది నిజం కూడా. అంటే తను అనుకున్న షెడ్యూల్కి ఇబ్బంది కలిగిస్తే ఏ ఆర్టిస్ట్ అయినా కొంచెం రియాక్ట్ అవుతాడు ఆయన. ఓకే. చూస్తూ ఊరుకునే స్వభావం కాదు. అలాగే పొలిటికల్గా కూడా తనకి ఇబ్బంది కలిగింది అనుకున్న రోజున తెలుగుదేశం పార్టీ మీద చాలా సీరియస్గా ధ్వజం ఎత్తాడు ఆయన. ధ్వజం ఎత్తి ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాడు. ఆయన రాజ్యసభ చివరి రోజులు అవి. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక దాంతో లింక్ లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకు విభేదాలు లేవు. ఈ మధ్య ఆయన్ని కలిసి అన్నీ సాల్వ్ చేసుకున్నాడు. అలాగే రామ్మూర్తి నాయుడు గారి ఆయన చనిపోయినప్పుడు అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు ఈయన వెళ్ళి. బంధుత్వం ఉంది ఆయనకి. చంద్రబాబుతో బంధుత్వము ఉంది, స్నేహము ఉంది. ఆయన కోసం తను ఎంతగానో అభిమానించే ఎన్టీ రామారావు గారి పార్టీకి కాకుండా చంద్రబాబుకు ప్రచారం చేసిన చరిత్ర ఉంది ఆయనకి. అలా మోహన్ బాబు ఒక విలక్షణ వ్యక్తిత్వమే కాకుండా విలక్షణ నటుడు కూడా. ఆయన సినిమాల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. ఒక నటుడుగా అయితే ఒక 50 years అనేది కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవును. ఇప్పుడున్న జనరేషన్కి అయితే మా అందరికీ గుర్తొచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే బుజ్జిగాడు మూవీలో ఆయన చేసిన క్యారెక్టర్ అనమాట. ప్రభాస్ గారితో. అవును. ప్రభాస్ గారితో ఒక డిఫరెంట్ స్టైల్ అయితే మరి మోహన్ బాబు గారిది ఆయన స్టైల్లో ఆయన కానీ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన క్యారెక్టర్ కానీ ఎంతగానో అలరించింది. అలాంటి క్యారెక్టర్లు కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే. రావణ బ్రహ్మ ఆ క్యారెక్టర్ చేయాలి, ఒక పౌరాణిక సినిమా చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. అయితే అది చాలా కాలం క్రితమే ప్రారంభించాలనుకున్నాడు ఆయన. కానీ ఆయనకి సమయం అంటే కలిసి వచ్చేటువంటి శక్తులు రావడం లేదు. అందువలన అది డ్రాగ్ అవుతూ వస్తుంది ఆ ప్రాజెక్ట్. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఓకే. అది అంటే ఈ 50 ఏళ్ల సందర్భంగా ఆయన రావణ బ్రహ్మ పాత్రలో మరొకసారి అంటే పౌరాణిక డైలాగులు చెప్పగలిగిన సత్తా ఉన్నవాడు మోహన్ బాబే. పూర్తి స్థాయిలో రావణ చరితాన్ని సినిమా తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. ఆ కోరిక తీరాలని కోరుకుందాం ఈ సందర్భంగా. ఖచ్చితంగా సార్. అండ్ స్టార్టింగ్లో మనం అన్నట్టు మోహన్ బాబు గారికి 50 ఏళ్ళు, అది సినీ ఇండస్ట్రీలో. అండ్ సో ఒక డిఫరెంట్ జర్నీ అనేది కూడా మోహన్ బాబు గారి దగ్గర నుంచి మనం చూసాము. అవును. అండ్ ఇంకా నటుడుగా కూడా నిరూపించుకోవాలి, కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాలనే నిరంతరం ఒక ఆకలి ఉన్న వ్యక్తిగా కూడా. సో నటన పరంగా కూడా ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ 50 years ఇండస్ట్రీలో అయితే మరి ఒక సినీ నటుడుగా మారిన తర్వాత మోహన్ బాబు గారు ఇంకా బోల్డ్ అన్ని పాత్రలు కూడా చేసుకుంటూ ఇప్పటికీ మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి మరో ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.